హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అన్విత్ మహా ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు మా ఇంట్లో వంకాయ కర్రీ, వంకాయ టమాటా. కావాల్సిన పదార్థాలు: 2 వంకాయలు పెద్దగా ఉన్నాయి కాబట్టి, 1 ఆలుగడ్డ, 4-5 మిరపకాయలు, 3 టమాటాలు, 1 ఉల్లిగడ్డ, 1 ఎల్లిగడ్డ. ఒక బౌల్ పెట్టుకొని అందులో 2 పావుల నూనె పోసుకోవాలి. అది కొంచెం వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు ఇవి వేసుకొని కొంచెం అయిన తర్వాత అందులో మిరపకాయలు అవి చిటపట్లాడుతున్నాయి కదా, మిరపకాయలు, తర్వాత ఎల్లిపాయ అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత మిరపకాయలు, తర్వాత ఎల్లిపాయ, దంచుకున్న ఎల్లిపాయ వేయాలి. మంచిగా వేసిన తర్వాత గడ్డతోని మంచిగా కలుపుకోవాలి. కొంచెం అవి ఫ్రై కావాలి. ఫ్రై అయిన తర్వాత ఉల్లిగడ్డ వేయాలి. అవి ఉల్లిగడ్డ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. అవి కలుపుకున్నాక 1 రెమ్మ కరివేపాకు వేసి కలుపుకోవాలి. మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులోనే ఆలుగడ్డలు వేసి కలుపుకొని కాసేపు అలానే ఉంచాలి. తర్వాత అందులో పసుపు వేసి మంచిగా కలుపుకోవాలి. మెంతి స్కిప్ చేసేవాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. మెంతి ఉంటే వేసుకుంటే ఇంకా కొంచెం బాగుంటుంది కర్రీ. సో మెంతి వేసుకుంటే మెంతి వేసుకోండి, చాలా బాగుంటుంది. మొత్తం మర్చిపోయింది, మళ్ళీ గుర్తు వేస్తే వేసింది అన్నమాట. కొంచెం కలుపుకొని కొంచెము కాసేపు 1 సెకండ్ 2 సెకండ్స్ మగ్గనివ్వాలి. తర్వాత అందులో వంకాయలు వేసుకోవాలి. వంకాయలు వేసుకొని మంచిగా మిక్స్ చేసేయాలి ఒకసారి. తర్వాత అందులోనే టమాటాలు వేసేసుకోవాలి. అవి వేసేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి కలిపేసుకోవాలి. తర్వాత అందులో కారం, 1 స్పూన్ కారం, ఎందుకంటే మిరపకాయలు అలాగే వేసినాం కాబట్టి 1 స్పూన్ మీద కొంచెం కారము, తగినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి. మళ్ళీ మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత దానిపైన ప్లేట్ పెట్టి వాటర్ ప్లేట్లోనే పోయాలి. వంకాయ కర్రీలో పోసుకోవద్దు, పైన పోసుకుంటే మంచిగా ఆవిరికి మంచిగా మగ్గుతుంది అన్నట్టు. మగ్గి ఆయిల్ తేలుతుంది. ఇట్లా వాటర్ వస్తున్నంత వాటర్ ఉంటుంది. సో ఇట్లా పైననే పోసుకోవాలి. ధనియాల పొడి వేసిన తర్వాత రెడీ వంకాయ టమాటా ఆలుగడ్డ కర్రీ.